all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో శనగపిండి వేసి బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా బెండకాయల్ని ఇలా కట్ చేయాలి. చిన్న నిమ్మకాయంత చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టాలి. ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఇందులో శనగపిండిని వేసి వేయించాలి. శనగపిండి పచ్చివాసన పోయి ఇలా అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలిపి పక్కన పెట్టాలి. మళ్ళీ అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి కొద్దిగా పసుపు వేసి వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత నానబెట్టిన చింతపండుని రసం తీసి ఈ వేగుతున్న బెండకాయ ముక్కల్లో వేసి బెండకాయలు మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి. బెండకాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేయాలి. ఇందులో వేసినవన్నీ కలిసేంత వరకు కలపాలి. నెక్స్ట్ ఇందులో బెల్లం వేయాలి. అయితే బెల్లం మీరు తినే తీపికి సరిపడా వేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే బెల్లం కంప్లీట్లీ ఆప్షనలే అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బెల్లం కరిగి పులుసు దగ్గర పడిన తర్వాత ఇందాక నూనెలో వేయించి పక్కన పెట్టిన శనగపిండిని ఈ పులుసులో వేసి మొత్తం కలిసేంత వరకు ఇలా కలపాలి. అంతే, శనగపిండి వేసిన బెండకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.